హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల స్టడీ సర్కిల్. ఈరోజు మనం డిఎస్సి టాప్ 20 ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. జీకే కరెంట్ అఫైర్స్లో భాగంగా వీడియో చూస్తున్న మిత్రులందరూ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటి ప్రశ్న, ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? ఏ 21, బి 22, సి 24, డి 25. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి అనగా 25 ఉన్నాయి. సరైన సమాధానం వచ్చేసి డి, ఎన్ని 25. 25వ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 జనవరి 1 ఏర్పాటు చేయడం జరిగింది. రెండవ ప్రశ్న, తెలంగాణ శాసనమండలిలో ఎంతమంది సభ్యులున్నారు? ఏ 119, బి 175, సి 42, డి 40. తెలంగాణ శాసనమండలిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అని చూసినట్లయితే సరైన సమాధానం వచ్చేసి డి, 40 మంది. నెక్స్ట్ మూడవ ప్రశ్న, స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ బారోస్ను ఏఐఐటి అభివృద్ధి చేసింది. స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ బారోస్ను ఏఐఐటి అభివృద్ధి చేసింది. ఏ ఐఐటి రూర్కీ, బి ఐఐటి కాన్పూర్, సి ఐఐటి మద్రాస్, డి ఐఐటి ముంబై. సరైన సమాధానం వచ్చేసి సి ఐఐటి మద్రాస్. బారోస్ను అభివృద్ధి చేసిన ఐఐటి ఏంది? ఐఐటి మద్రాస్. నాలుగో ప్రశ్న, ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుత భారత శాశ్వత ప్రతినిధి ఎవరు? ఏ రుచిరా కాంబోజ్, బి టిఎస్ తిరుమూర్తి, సి అరిందమ్ బాగ్చి, డి అక్బరుద్దీన్ సరాయ్. సరైన సమాధానం వచ్చేసి సి అరిందమ్ బాగ్చి. ప్రస్తుత భారత శాశ్వత ప్రతినిధి ఐక్యరాజ్య సమితిలో అరిందమ్ బాగ్చి. ఇతని కన్నా ముందు రుచిరా కాంబోజ్ కన్నా ముందు టిఎస్ తిరుమూర్తి పనిచేశారు. ఐక్యరాజ్య సమితిలో తొలి మహిళా భారత శాశ్వత ప్రతినిధి ఎవరు అని చూసినట్లయితే రుచిరా కాంబోజ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎక్కడ ఉంది? ఏ ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ, సి ఢిల్లీ, డి తమిళనాడు. సరైన సమాధానం వచ్చేసి బి తెలంగాణలోని హైదరాబాద్లో ఉంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇక్కడ ఉంది, తెలంగాణలోని హైదరాబాద్లో. ఆరవ ప్రశ్న, 2024లో జరిగిన T20 పురుషుల క్రికెట్ కప్ విజేత ఎవరు? సరైన సమాధానం చూద్దాం. ఏ దక్షిణాఫ్రికా, బి భారతదేశం, సి ఆస్ట్రేలియా, డి ఇంగ్లాండ్. సరైన సమాధానం వచ్చేసి బి భారతదేశం. ఎవరిపైన గెలుపొందడం జరిగింది? దక్షిణాఫ్రికా మీద గెలుపొందడం జరిగింది. ఇలా భారతదేశం T20 పురుషుల క్రికెట్ కప్ గెలవడం ఇది రెండవసారి. అది ఫస్ట్ సారి చూసినట్లయితే 2007 సంవత్సరంలో T20 పురుషుల క్రికెట్ కప్ విజేతగా భారతదేశం నిలవడం జరిగింది. ఏడవ ప్రశ్న, ప్రపంచంలో మొదటి 3D ప్రింటెడ్ ఆలయం ఏ రాష్ట్రంలో నిర్మించారు? ఏ మధ్యప్రదేశ్, బి ఆంధ్రప్రదేశ్, సి కర్ణాటక, డి తెలంగాణ. ప్రపంచంలో మొదటి 3D ప్రింటెడ్ ఆలయం ఏ రాష్ట్రంలో నిర్మించారు అనగా సరైన సమాధానం వచ్చేసి డి తెలంగాణ. భారతదేశంలో మొదటి 3D ప్రింటెడ్ ఆలయం అన్నా కూడా తెలంగాణనే సమాధానం చేయాలి. మరి 3D ప్రింటెడ్ గురించి చూసినట్లయితే మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీసు కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేయడం జరిగింది. 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ బెంగళూరులో. నెక్స్ట్ 8వ ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించింది?
ఏ 9, 12, 2023, 10, బి 10, 12, 2023, సి 11, 12, 2023, డి 12, 10, 2023. సరైన సమాధానం చూసినట్లయితే ఏ ఇప్పుడు 9 డిసెంబర్ 2023న ప్రారంభించడం జరిగింది మహాలక్ష్మి పథకం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళా సాధికారతకు తొలి అడుగని చెప్పవచ్చు. నెక్స్ట్ 9వ ప్రశ్న. ప్రఖ్యాత తమిళ కవి తిరువల్లువర్ విగ్రహం ఎక్కడ ఆవిష్కరించారు? ప్రఖ్యాత తమిళ కవి తిరువల్లువర్ విగ్రహం ఎక్కడ ఆవిష్కరించారు? ఏ ఫ్రాన్స్లోని సెర్గి, బి ఫ్రాన్స్లోని ప్యారిస్, సి భారతదేశంలోని చెన్నై, డి భారతదేశంలోని బెంగళూరు. ప్రఖ్యాత తమిళ కవి తిరువల్లువర్ విగ్రహం ఎక్కడ ఆవిష్కరించారు? సరైన సమాధానం వచ్చేసి ఏ ఫ్రాన్స్లోని సెర్గిలో తిరువల్లువర్ విగ్రహం ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్ 10వ ప్రశ్న. 2023 ఏడాదికి గాను సరస్వతి సమ్మాన్ పురస్కారం ఎవరికి లభించింది? 2023 ఏడాదికి గాను సరస్వతి సమ్మాన్ పురస్కారం ఎవరికి లభించింది? ఏ రవివర్మ, బి ప్రభావర్మ, సి శివశంకరి, డి శివారెడ్డి. 2023 ఏడాదికి గాను సరస్వతి సమ్మాన్ పురస్కారం ఎవరికి లభించింది అని గమనించినట్లయితే సరైన సమాధానం వచ్చేసి బి ప్రభావర్మ. మిగతా వారిని చూద్దాం. శివశంకర్కి కూడా సరస్సు సమ్మాన్ అవార్డు వచ్చింది, శివారెడ్డికి కూడా సరస్సు సమ్మాన్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ 11వ ప్రశ్న. మై కంట్రీ మై లైఫ్ ఆత్మకథ ఎవరిది? మై కంట్రీ మై లైఫ్ ఆత్మకథ ఎవరిది? ఏ పివి నరసింహారావు, బి ఎల్కే అద్వానీ, సి చరణ్ సింగ్, డి ఎంఎస్ స్వామినాథన్. మై కంట్రీ మై లైఫ్ ఆత్మకథ ఎవరిది అని చూసినట్లయితే సరైన సమాధానం వచ్చేసి బి ఎవరిది? ఎల్కే అద్వానీ. పివి నరసింహారావుది ది ఇన్సైడర్. నెక్స్ట్ మై కంట్రీ మై లైఫ్ ఆత్మకథ ఎల్కే అద్వానీ గారిది. పివి నరసింహారావు మరియు ఎల్కే అద్వానీ, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ కర్పూరి ఠాకూర్ వీరికి 2024 సంవత్సరానికి గాను భారతరత్న ప్రదానం చేయడం జరిగింది. మొత్తం 5 మందికి. ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవ పితామహుడు. చరణ్ సింగ్ రైతు బాంధవుడుగా పేరు పొందడం జరిగింది. జాతీయ కిసాన్ దినోత్సవం వచ్చేసి డిసెంబర్ 23న జరుపుకుంటారు. పివి నరసింహరావు దక్షిణ భారతదేశం నుంచి తొలి ప్రధాని. నెక్స్ట్ 12వ ప్రశ్న. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏ ఫిబ్రవరి 2, బి ఫిబ్రవరి 4, సి ఫిబ్రవరి 6, డి ఫిబ్రవరి 8. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం వచ్చేసి ఫిబ్రవరి 4న జరుపుకుంటారు. సరైన సమయం వచ్చేసి బి. మరి ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం జరుపుకుంటారు. 13వ ప్రశ్న. ఈషా ఫౌండేషన్ను ఎవరు స్థాపించారు? ఈషా ఫౌండేషన్ ఎవరు స్థాపించారు? ఏ శంకరాచార్యులు, బి సద్గురు జగ్గి వాసుదేవ్, సి గద్దర్, డి రవ్వ శ్రీహరి. ఈషా ఫౌండేషన్ స్థాపకులు వచ్చేసి సద్గురు జగ్గి వాసుదేవ్. సరైన సమాధానం బి. గద్దర్ పేరిట వచ్చే సంవత్సరం నుంచి సినిమా రంగంలో అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. రవ్వ శ్రీహరి నవంబర్లో మరణించడం జరిగింది. అతని పేరు మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 14వ ప్రశ్న. ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత వేగంగా అధిరోహించిన వ్యక్తి ఎవరు? ఏ పుంజోలామా, బి కామారీటా షెర్బా, సి బచేంద్రిపాల్, డి సీత. ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత వేగంగా అధిరోహించిన వ్యక్తి వచ్చేసి సరైన సమాధానం వచ్చేసి ఏ పుంజోలామా. అత్యధిక సార్లు అధిరోహించిన వ్యక్తి ఎవరు అని చూసినట్లయితే అత్యధిక సార్లు 26 సార్లు కామారీటా షెర్బా. తొలి మహిళ భారతదేశం నుంచి ఎవరు? బచేంద్రిపాల్, హర్యానా రాష్ట్రానికి చెందిన. ఇప్పటికీ 40 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది బచేంద్రిపాల్ అధిరోహించి. సీత వి హబ్
CEO. 15వ ప్రశ్న. జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పుస్తక రచయిత ఎవరు? జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పుస్తక రచయిత ఎవరు? ఏ. ఉర్జిత్ పటేల్, బి. శక్తికాంత దాస్, సి. రఘురామ్ రాజన్, డి. దువ్వూరి సుబ్బారావు. సరైన సమాధానం వచ్చేసి డి. దువ్వూరి సుబ్బారావు. ఇక్కడ ఉన్న ఉర్జిత్ పటేల్, శక్తికాంత దాస్, రఘురామ్ రాజన్, దువ్వూరి సుబ్బారావు వీళ్ళందరూ RBI గవర్నర్గా పనిచేసిన వ్యక్తులు. ప్రస్తుతం 25వ వ్యక్తి శక్తికాంత దాస్ పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ 16వ ప్రశ్న. 96వ ఆస్కార్ అవార్డు పొందిన ఉత్తమ చిత్రం ఏది? 96వ ఆస్కార్ అవార్డు పొందిన ఉత్తమ చిత్రం ఏది? ఏ. పూర్ థింగ్స్, బి. లాస్ట్ రిపేర్ షాప్, సి. ఓపెన్హైమర్, ది హోల్డ్ వర్స్. సరైన సమాధానం వచ్చేసి సి. ఓపెన్హైమర్. ఉత్తమ చిత్రం 96వ ఆస్కార్ అవార్డులో భాగంగా ఉత్తమ చిత్రం పొందిన చిత్రం ఏది? ఓపెన్హైమర్. నెక్స్ట్ ప్రశ్న. 2023 సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఏ. 1, బి. 2, సి. 3, డి. 4. సరైన సమాధానం వచ్చేసి సి. 3వ స్థానంలో ఉంది సౌర విద్యుత్ ఉత్పత్తిలో. మే 3 తారీఖున సౌర దినోత్సవం జరుపుకుంటాము. నెక్స్ట్ 18వ ప్రశ్న. ప్రపంచ హైడ్రోజన్ సదస్సు 2024 ఏ దేశంలో జరిగింది? ప్రపంచ హైడ్రోజన్ సదస్సు 2024 ఏ దేశంలో జరిగింది? ఏ. భారతదేశం, బి. ఇటలీ, సి. ఉగాండా, డి. నెదర్లాండ్. సరైన సమాధానం వచ్చేసి డి. నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్లో జరిగింది. ఇటలీలో 50వ G7 సదస్సు జరిగింది. భారతదేశంలో ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఉగాండాలో G77 సదస్సు జరిగింది. నెక్స్ట్ 19వ ప్రశ్న. కూనో జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? కూనో జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. మధ్యప్రదేశ్, సి. తెలంగాణ, డి. కేరళ. సరైన సమాధానం వచ్చేసి మధ్యప్రదేశ్. కూనో జాతీయ పార్క్ ఏడుంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇందులో విదేశాల నుంచి చీతాలను తీసుకుతెచ్చి ప్రవేశపెట్టడం జరిగింది కూనో నేషనల్ పార్క్లో. నెక్స్ట్ 20వ ప్రశ్న. ఇటీవల బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఏ. రష్యా, బి. భారతదేశం, సి. చైనా, డి. బ్రెజిల్. సరైన సమాధానం వచ్చేసి ఏ. రష్యాలో జరిగింది. విదేశాంగ మంత్రుల సమావేశం బ్రిక్స్, BRICS. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. మరి కొత్తగా 5 దేశాలు యాడ్ కావడం జరిగింది. ఆ 5 కొత్త దేశాల పేర్లు మీరు కామెంట్ చేయండి. 2024లో బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరుగుతుందో కూడా కామెంట్ చేయండి. బ్రిక్స్ సమావేశానికి సంబంధించి వీడియో ఉంది, చూడండి. G20 గురించి ఉంది, అలాగే బ్రిక్స్ గురించి వీడియో చేయడం జరిగింది, చూడండి. వీడియో చేస్తున్న మిత్రులందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.